అనుదిన బైబుల్ సంఖ్యాకాండం 13వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారు పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన సమ్మూయ, షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యోధా గోత్రమునకు ఎపన్యు కుమారుడైన కాలేబు, ఇశ్శాఖారు గోత్రమునకు ఏషేపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషియా, బెన్యామిను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తి, జెబులూను గోత్రమునకు సోరి కుమారుడైన గదీయేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు నూసు కుమారుడైన గది, దాను గోత్రమునకు గెమాలి కుమారుడైన అమీయేలు, ఆషేరు గోత్రమునకు మీకాయిలు కుమారుడైన సెతూరు, నప్తాలి గోత్రమునకు వాపేసి కుమారుడైన నహాబుయి, గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయోవేలు అనునవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టుదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టుదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎటువో, వారు గుడారములో నివసించుదరో కోటలలో నివసించుదరో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పాను. అది ద్రాక్షాప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పో మార్గముగా రేహోబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చి అక్కడ అనాకీయులు, అహీమాయు, షేషేయ, తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎస్కోల్ లోయలోనికి వచ్చి అక్కడ గెలగల ద్రాక్ష చెట్టు ఒక కొమ్మను కోసి దండితో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వసమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశ పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, హెబూసీయులు, అమోరీయులు కొండ దేశములలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలునెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీయులు సంబంధులైన ఆనాకు వంశపు నెఫీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతలవలే ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి.